నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరేసి మాట్లాడుతున్నాను. నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటిది వివరాలు చాలా వరకు బయటకు వచ్చినాయి ఈరోజు. అసలు నేను మామూలుగా ఏదైనా ఎగ్జామినేషన్ సెంటర్కి పేపర్స్ వెళ్తాయి కాబట్టి, ఇది పేపర్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి అక్కడెక్కడైనా ఏదైనా సెంటర్లో ఏదైనా పేపర్ ఏదైనా ఎవరైనా కకృతిపడి ఏదో డబ్బులకి ఏదైనా కకృతిపడి పేపర్ బయటకు వచ్చి అక్కడి నుంచి ఏదైనా బయటకు వెళ్ళిందేమో అన్న ఒక యాంగిల్లో నేను అంతవరకు మాత్రమే నేను ఆలోచన చేయగలిగాను. నేను ఎందుకంటే మరి ఎంత ఘోరంగా జరుగుతుందని అనుకోలేదు. బట్ అసలు ఇప్పుడు లోతుల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి విధానం కానీ లేదా లోతులోకి వెళ్ళినట్లయితే రిపోర్టు చెప్తున్నటువంటి విధానాలు యాజ్ ఆన్ డేట్ ఈ రోజు వరకు ఉన్నటువంటి వివరాలు చూసినట్లయితే ఈ వీడియో చేసే టైంకి చాలా భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే నీట్ ఇప్పుడు ఏదైతే 2024లో జరిగినటువంటి స్కామ్ ఏదైతే మనం చెప్పామో ఆ స్కామ్ని చాలా వరకు కూడా సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. చాలామందికి కౌన్సిలింగ్ చేసింది ఏదో కొన్ని ప్లేసుల్లో తప్ప. సో బట్ ఇది భయంకరమైనటువంటి పెద్ద స్కామ్ కింద దీన్ని మనం వర్ణించాలి, తప్పదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 23 లక్షల మంది 22 లక్షల మంది పిల్లలు రాస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 1,25,00,000 1,30,00,000 మంది యొక్క మానసిక వేదన, వాళ్ళ సఫరింగు, వాళ్ళ సైకలాజికల్ కండిషను ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే భయంకరమైనటువంటి ఇది స్కాము ఎన్నో లక్షల కోట్ల మందికి ఎఫెక్ట్ అయినటువంటి ఎగ్జామ్ కింద దీన్ని భావించవచ్చు. సో ఇది పూర్తిగా గవర్నమెంట్ వైఫల్యమా లేదా ఎన్టీఏ వైఫల్యం అంటే 100% ఇది స్కాము, ఇది వైఫల్యం అంటే వైఫల్యం. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే యాక్చువల్గా మొన్న నేను వీడియో చేసే టైంకి యాక్చువల్గా పేపర్ ఏదన్నా సెంటర్లో ఎవరో కక్కుపడి డబ్బులకి ఏదో తీసుకుని ఏదైనా చేసుకుంటారేమో అని చెప్పేసి ఆ యాంగిల్లో కొంత నేను అనుమానించడం జరిగింది. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నటువంటి విషయాలను చూసినట్లయితే అసలు భయంకరమైన నిజాలు. ఆల్మోస్ట్ ఇప్పుడు మొన్న 5గురిని అరెస్ట్ చేస్తే ఇంకొక ఇద్దరు చేశారు. మహారాష్ట్ర మెయిన్ ప్లేస్ కింద అయిపోయింది. యాక్చువల్గా నాసిక్లో పేపర్ మనకి ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది, అక్కడ తయారవుతుంది. ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే బయటకు వచ్చేసింది పేపర్. ఆల్మోస్ట్ 20 days బిఫోరే 20-25 days బిఫోరే పేపర్ అందులో ప్రెస్సింగ్లో అంటే ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ బయటకు వచ్చిందంటే కంప్లీట్గా 100% అది ఫెయిల్యూర్ కింద మనం చెప్పొచ్చు. సో బయటికి ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ బయటికి రావడం జరిగింది. అక్కడి నుంచి హర్యానాకి వెళ్ళడం జరిగింది, హర్యానా నుంచి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళడం జరిగింది, తర్వాత కేరళ రావడం జరిగింది, తర్వాత సబ్సిక్వెంట్గా మహారాష్ట్ర రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు తెలంగాణ లేదా ఆంధ్ర అన్ని రకాలుగా కూడా మొత్తం అన్నీ కూడా వచ్చినాయి. సో 40 లక్షల రేటు 40 లక్షలకే పేపర్ అమ్ముకోవడం జరిగింది వీళ్ళు.